ఈ రీల్ అండర్ వేర్ వేసుకునే ప్రతి ఒక్క మగవాళ్ళ గురించి అండి. ఏంటి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకున్నారా? చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. రీల్ లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క మేల్ ఫ్రెండ్ తో తప్పకుండా షేర్ చేయండి. మగవాళ్ళు ఏది పడితే అది కొనేసుకొని వేసేసుకుంటారండి. 50 రూపాయలకి వచ్చింది కదా, 60 రూపాయలకి వచ్చింది కదా అని. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అస్సలు ఆలోచించరు. అండర్వేర్ సరైన సైజ్ లేకపోయినా, చాలా టైట్ గా ఉన్నా, లేకపోతే ఫ్యాబ్రిక్ సరైనది లేకపోయినా స్కిన్ ఇరిటేషన్స్ రావడం, స్కిన్ అలర్జీస్ రావడం లాంటివి జరుగుతాయండి. రెడ్నెస్ కూడా చాలా సార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా అండర్వేర్ అన్నది బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాకపోయినా, కాటన్ ఫ్యాబ్రిక్ కాకపోయినా మీ టెస్టికల్స్ చుట్టూ, మీ బాల్స్ చుట్టూ ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ స్పర్మ్ క్వాలిటీ మరియు క్వాంటిటీ రెండు కూడా తగ్గిపోతాయండి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అండర్వేర్ కొంటున్నప్పుడు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అయినా సరే మంచి ఫ్యాబ్రిక్ తీసుకోండి, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయండి. అండ్ దట్టు ప్రతిరోజు ఒక్క అండర్వేర్ ని మాత్రమే యూజ్ చేయకండి. డెఫినెట్లీగా అండర్వేర్ ని మారుస్తూ ఉండాలి. అండర్వేర్ ని మంచిగా వాష్ చేసి దాన్ని ఎండలో ఆరబెట్టడం నేర్చుకోండి. సిగ్గుపడి లోపల ఆరవేసుకోవడం, రూమ్ లో ఆరబెట్టడం మాత్రం మానేయండి. ఇంకొకటి వచ్చేసి అండర్వేర్ వేసుకునే ప్రతిసారి కూడా యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్స్ వస్తాయి. దాన్ని యూజ్ చేస్తే స్వెట్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు స్కిన్ ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్. ప్లీజ్ డూ షేర్ విత్ ఆల్ యువర్ మేల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.